అంగిరికే మాజీ సర్పంచ్ ప్రజెంట్గా. అయితే గత నేను పుట్టక ముందు తాత ముత్తాతల నుండి శ్యామనాయక్ తాండాకు దారి ఉండే, మాకు కూడా అక్కడ పొలాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యన 4 సంవత్సరాల నుంచి తాండా వాసులకు నడవడానికి దారి లేకుండా చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొత్తం దారి లేకుండా బంద్ చేసినారు. ఎందుకోసం దారి బంద్ చేసిరని మేము అందరం కలిసి ఎంఆర్ఓ వచ్చిర్రు, అందరు కలిసి ఆ యొక్క రైతులతో మాట్లాడడం జరిగింది. ఆ రైతుల గురించి రైతులకు కూడా ఎంఆర్ఓ గారు నచ్చ చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే దారి ఇయ్యమని చెప్పేసి మొండిపడడం వల్ల మేము ఈ రోడ్డుకు వచ్చి రైతులతోని శ్యామనాయక్ తాండా వాసులతోని చాలా మంది ఇక్కడ సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, 100 ఎకరాల భూమికి పోయే దారికి పట్ట ల్యాండ్ ఉన్నది, దారికి వాళ్ళు మొత్తం బంద్ చేసినారు. ఎందుకోసం బంద్ చేశారు? నక్షబాట కాదు ఇదని. 100 సంవత్సరాలు నడుస్తున్నాము, ఇప్పుడే వచ్చింది నక్షబాట అని మేము వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే దారి ఇయ్యము. ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చి కూడా దాని విషయంలో మాట్లాడితే కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు, ఏం చేస్తారు సార్, మాకు న్యాయం చేయండి, మా తాండవాసులకు మా పట్టేదారులకు మీరు దారి చూపేయాలని మీకు ప్రత్యేకంగా మీకు వందలా తెలియజేస్తున్నాం. నా పేరు పూజ సార్, శ్యామనాయక్ తాండా. మాకేమన్నా ఎక్కడ పోవాలంటే ఏం లేదు సార్, రోడ్ లేదు, ఏం లేదు, బాత్రూమ్ పోవాలంటే లేదు సార్, ఏడైనా దవాఖాన పోదామంటే ఏం లేదు సార్, ఏమన్నా పని చేయాలి, ఏమన్నా పోవాలంటే ఏం లేదు సార్, ఏం చేయాలి మేము? మాకు ఏమన్నా దయచేయండి సార్ మీరు. రోడ్ మొత్తం తోసిర్రు, నడవనికి లేదు సార్, మాతో ముసలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు సార్, దవాఖానకు పోతేవి లేరు, పాములు ఉన్నాయి సార్, ఏడ పోతేవి ఇబ్బంది ఉంది సార్, మాకు కూలికి పోవాలంటే ఏం లేదు సార్, మాకు దయచేయండి సార్ మీరు. తులసిరామ్, వార్డ్ నెంబరు, శ్యామనాయక్ తాండకు సార్. అక్కడ చాలా ఇబ్బంది ఉంది తవ్వలేక. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయితే కూడా రావడానికి, నడుచుకుంటూ రావడానికి కూడా అంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు అంత చేసేసిండ్రు, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి బాగానే ఉండే రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జేసీపీతోని తవ్వేసిండ్రు సార్. ఫస్ట్ కొద్దిగా తవ్విండే, ఈరోజు నైట్లో మొత్తం తవ్వేసినారు. పోవడానికి రావడానికి ప్లేస్ లేదు. ఎందుకంటే మళ్ళీ వాటర్ కూడా లేవు. వాటర్ రావాలంటే ఊరికే రావాలి, వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటారు మొత్తం తవ్వేసినారు సార్ రోడ్. అది నక్షబాట కాదని, పట్ట ల్యాండ్ ఉందని మొత్తం తవ్వేసినారు సార్. చాలా రోజుల నుంచి మాకు తెలియదు సార్, అప్పటికని మేము పుట్టలేదు, అప్పటి నుంచి మొత్తం రోడ్డు ఆల్రెడీ అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోవడానికి రావడానికి బంద్ చేసేసినారు సార్, పట్ట ఉందని. అడిగినాం సార్, అందరికీ అడిగినాం. ఎంఆర్ఓ గారు వచ్చారు, మళ్ళీ ఎస్ఐ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి చూసిపోయారు సార్. ఎంఆర్ఓ ఏమో వాళ్ళకు నచ్చ చెప్పి మాట్లాడదామని చెప్పేశారు. వాళ్ళు వినకసలేరు. సార్ శ్యామనాయక్ తాండా మాకు దారి లేదు, ఇన్ని రోజుల నుంచి దారి ఉండే, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తోవేసిర్రు, మాకు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు. మరి ఎక్కడన్నా పోవాలి రావాలి అంటే కూడా దవాఖానకు పోవాలి కూడా దారి లేదు. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎటు పోతే కూడా మాకు దారి లేదు సార్. ఎట్లా పోతే కూడా ఎక్కడ పోతే మాకు దారి లేదు. ఇప్పుడు మొత్తమే తోవేసిర్రు, నడవడానికి కూడా దారి లేదు. మాకు న్యాయం చేయండి అంతే. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది.